హెల్త్‌కి ఎంతో మంచి చేసే ఈ రాగి డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి. పిల్లలకి పెడితే మాత్రం చాలా బలంగా అయితే తయారవుతారు. తప్పకుండా పిల్లలకి ఇంట్లో చేసి పెట్టండి. స్వీట్స్ జోలికి వెళ్ళకుండా ఈ లడ్డూని పదే పదే అడిగి చక్కగా తినేస్తారు. ఈ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో అయితే చూసేద్దాము. మన దగ్గరున్న డ్రై ఫ్రూట్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చండి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోండి. నేనైతే గుమ్మడి గింజలు అయితే వేసుకుంటున్నాను. అలాగే జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, ఈ 4 రకాల పప్పులతో అయితే నేను చేస్తున్నాను. మీరు ఆప్షనల్గా మీ దగ్గర ఉన్నవి కూడా తీసుకోవచ్చు. వీటన్నిటిని మనం రోస్ట్ లాగా అయితే ఫ్రై చేసుకోవాలి. అసలు నెయ్యి అలాంటిది ఏది వేయకండి. ఇలాగా డ్రై రోస్ట్ అయితే అవ్వాలి. ఇంకా వీడియో చూస్తే ఎవరైనా లైక్ ఇవ్వకపోతే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, చక్కగా ఫ్రై అయితే అవుతున్నాయి. ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. తీసుకున్న తర్వాత మళ్ళీ అదే బౌల్లోని కొంచెం నెయ్యి అయితే వేసుకొని అందులోని సోడిపిండి అయితే వేసుకోండి. అదేనండి అంబలు చేసుకుంటాం కదా, ఆ రాగి పిండి అంటారు, సోడిపిండి అంటారు. దాన్ని వేసుకొని చక్కగా పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోండి. అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా, అది ఫైన్ పౌడర్ అయితే చేసుకోవాలి. అందులోని కొంచెం యాలకుల పొడి, చిటికెడు పసుపు కూడా వేయండి. అలా వేస్తే నిలవ అయితే ఉంటుందన్నమాట, ఎక్కువ రోజులు ఉండ. చూసారు కదా, ఇలా ఫైన్ పౌడర్ అయిన తర్వాత ఇందులోని మనం వేయించుకున్న సోడిపిండి అయితే వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత సరిపడగా బెల్లం అయితే చూసుకోండి. మీరు ఎంత క్వాంటిటీ చేసుకుంటే అంత బెల్లం అయితే వేసుకొని ఈ సోడిపిండి అది మిక్సీ ఒకసారి చేసేస్తే చక్కగా బెల్లం అనేది పౌడర్ లాగా అయితే నలిగిపోతుందండి. అలా మొత్తం అంతటిని ఒక బౌల్లో అయితే కలిపేసుకుందాం. ఇప్పుడు టోటల్గా డ్రై ఫ్రూట్స్ పౌడరు అలాగే ఈ సోడిపిండి పౌడరు మొత్తం అంతా ఒక బౌల్లో అయితే వేసేసుకొని చక్కగా కలిపేసుకోండి. అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని అందులోని మనకి సరిపడినంత అయితే నెయ్యి అయితే వేసుకోవాలండి. ఉండ వచ్చినంత వరకు అంత సరిపోతే సరిపోతుంది నెయ్యి. మరీ ఎక్కువ వేసుకున్నా కూడా అంత టేస్ట్గా అయితే ఉండదు. పర్ఫెక్ట్గా చూసుకొని వేసుకోండి. చూసారు కదా, అంత నెయ్యి అంతా బాగా కలిసేలాగైతే కలుపుకుంటున్నాను. ఇంకా మన ఛానల్లో చాలా హెల్తీ రెసిపీస్ అయితే ఉన్నాయండి. తప్పకుండా వాచ్ చేసి ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. చూసారు కదా, అంతా బాగా కలిసిన తర్వాత ఇంకా ఉండ వచ్చేలాగైతే చూసారు కదా ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో. అన్నీ చక్కగా ఉండలు అయితే చేసుకొని ఒక స్టీల్ డబ్బాలు అయితే స్టోరేజ్ చేసుకొని డైలీ ఒక లడ్డు అయితే పిల్లలకి పెట్టండి. హెల్త్కి చాలా మంచిది. ఈ డ్రై ఫ్రూట్స్ రాగి లడ్డు పిల్లలు అవని పెద్దవాళ్ళు అవని అందరూ తిన్నా కూడా హెల్త్కి చాలా మంచిదండి. ఇంకా ఫైనల్గా రాగి లడ్డు అయితే తయారైపోయింది. మీరు కూడా రెడీ చేసుకొని చక్కగా ఎలాగొచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి.